అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది కేవలం వైసీపీ వాళ్ళు ఒక కీలక నేత చేయించారంటూ ఇప్పుడు పుకార్లు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరు చేయించారు, ఎందుకు ఆయన్ని చంపితే డబ్బు అనేది తెగ ప్రచారం జరుగుతుంది. మాట్లాడదాం. మనతో పాటు కట్టా కార్తిక్ జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. ఈయనకు పెద్ద ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా సరే ఈయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? నిజానికి కొన్ని సంచలన విషయాలు మనం ఇక్కడ చర్చించుకొని తీరాలి. చాలా మంది వాటిని స్కిప్ చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019లో గెలవబడ్డ 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకళ్ళు. కానీ వైసీపీ విధానాలు నచ్చక ప్రత్యేకించి ఒక విషయం కాడ ఆయన వైసీపీ తోటి డిజోన్ అయ్యారు. ఏంటంటే అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తున్నారు, నెల్లూరు జిల్లా మీదుగా వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా మీదుగా వెళ్తుంటే వాళ్ళకి తిండి కూడా దొరకకుండా చేశారు అప్పటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ సమయంలో వాళ్ళకి చారదీసి అన్నం పెట్టారు ఈ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో అప్పటి నుంచి ఎందుకు రైతుల మీద అంత కక్ష, ఎందుకు మహిళల మీద అంత కక్ష, ఎందుకు వాళ్ళు దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పేసి ఏదో పాదయాత్రగా పోతా ఉన్నారు, పాదయాత్ర చేసుకుంటా ఉన్నారు. సరే, వాళ్ళకి మన ఇష్టం లేకపోతే స్కిప్ చేద్దాం, కానీ వాళ్ళని వేధించడం ఎందుకు? వాళ్ళకి నిద్రపోవటానికి వాళ్ళు టెంట్ వేసుకుంటే ఆ టెంట్ కూడా బీకి పడేసేవాళ్ళు. ఆ రోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు. కానీ అలా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయన నియోజకవర్గంలో ఆశ్రయం ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఫుడ్ అందేలా చేశారు. అంటే అమరావతి మనకి ఇష్టమా లేదా ఒక భాగం, అమరావతి రాజధానిగా ఉంచాలా లేదా అనేది ఒక భాగం. కానీ అమరావతి రాజధాని కట్టాలి అని డిమాండ్ చేస్తూ రైతులు ఏదో వాళ్ళ ఆందోళన వాళ్ళు చేసుకుంటా పోతుంటే దాని మీద మనం కక్ష ఎందుకు? అన్నం తినేవాడెవడు కూడా అన్నం పెట్టి రైతుని ఇబ్బంది పెట్టాడు. ఈ సగటు రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మహిళని కించపరిచాలని చూడు. దీని మీద శ్రీధర్ రెడ్డి విభేదించడం వైసీపీ అధిష్టానం నచ్చలేదు. అప్పటి నుంచి అతను దూరం పెడతా ఉంది. అతను కూడా పార్టీకి దూరం జరుగుతూ ఉన్నాడు. పార్టీలో విధానాలు నచ్చక, సొంత కుటుంబాన్ని తిట్టడం నచ్చక, ఇవన్నీ అంటే ఆడవాళ్ళ మీద వేధింపులు, బూతులు. ఇక వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ఉందని కొత్తగా చెప్పవసరం లేదు కదా. సో ఆ పరిస్థితులు నచ్చక అతను పార్టీకి దూరంగా ఉంటా ఉన్నాడు. అతను వైఖరితో పడగా పార్టీ కూడా అతను దూరం పెడతా ఉంది. కరెక్ట్ గా ఒక 16 నెలల ముందు, అంటే వైసీపీ గవర్నమెంట్ పడిపోతుంది అనుకున్న 16 నెలల ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ బలపరిచినటువంటి బీసీ అభ్యర్థి అనురాధ, ఆమెకు ఓటేశాడు కోటంరెడ్డి. అక్కడ నుంచి వాళ్ళ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడం, అతను కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ కావడం జరిగిపోయింది. తర్వాత మొన్న ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఇతను వెళుతూ కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ని పట్టుకెళ్లారు. ఆ టైంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపాలనే ప్రయత్నాలు జరిగాయా అనేటువంటి ఒక అనుమానానికి నిజానికి నేనెక్కడ కూడా వ్యాలిడిటీ లేనటువంటి అనుమానాలు లేవనెత్తాను. నాకు వ్యాలిడిటీ ఉంది. ఏంటంటే బోర్గట్టి అనిల్ కుమార్ ఆ రోజులో ఒక మాట మాట్లాడారు. నాకు గనక జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నా వ్యాను కట్టుకొని ఈడ్చుకుంటూ వస్తాను అని అన్నాడు. తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఎవరి బోర్గట్టి అనిల్ కుమార్? వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్. జగన్మోహన్ రెడ్డి అభిమానిగా తనకు తను చెప్పుకుంటా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి బంధువుగా కూడా చెప్పుకుంటా ఉంటాడు. ఇప్పుడు అరెస్ట్ జైల్లో ఉన్నాడు, అది వేరే విషయం అనుకో. కానీ అతను చేసిన వ్యాఖ్యలు తర్వాత ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూపించు. తప్పదాగా ఉన్నారు. సరే, ఇప్పుడు తప్పతాగి ఉన్నారు. ఆడ చాలా క్లియర్ గా డబ్బు అంటే డబ్బుకు సమస్య. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బు వస్తుంది. ఎవరిస్తారు డబ్బు? ఎవరు చంపమన్నారు? ఎవరు వీళ్ళు అంటే జగదీష్, ఇతను జగ్గుబాయ్ అంటారంట. ఎవరు ఈ మధ్య కాలం పేరోల వివాదం జరిగింది. శ్రీకాంత్ అని ఒక రౌడీ షీటర్ 2010 నుంచి జైల్లో గడుపుతున్నాడు. 2014లో జైలు నుంచి పారిపోయాడు. 2018లో మళ్ళీ పోలీసులు పట్టుకొచ్చి పెట్టారు. అతను జైల్లో ఉండ కూడా బయట అరుణ అని చెప్పేసి ఒక మహిళనే
పెట్టుకొని కథ నడిపిస్తా ఉన్నాడు అని చెప్పేసి చర్చ వచ్చింది కదా. మన పేరోల మీద బయటకు వచ్చాడు, అది పెద్ద వివాదం అయింది. మళ్ళా అతని పేరోలు క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఈవెన్ దో అరుణ కూడా అరెస్ట్ అయింది. ఈ అరుణ గురించి కూడా చాలా కథలు ఏంటి, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దిశ ప్రమోటర్ అయ్యారు, ఒక సగటు మహిళ, సాధారణ మహిళ, వైట్ రేషన్ కార్డు హోల్డరు, భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళ, అలాంటి మహిళ ఒక గ్యాంగ్ నే మెయింటైన్ చేశారు, ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టారు. ఆ స్వచ్ఛంద సేవ పేరుతో వైసీపీ అప్పుడు తీసుకొచ్చిన దిశ యాప్కి ప్రమోటర్గా మారారు. ఆ దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ ని అడ్డం పెట్టుకొని చాలా సెటిల్మెంట్ చేశారు, దందాలు చేశారు, బెదిరింపులు చేశారు. ఈ శ్రీకాంత్ని జైల్లో రెగ్యులర్ గా కలుస్తూ శ్రీకాంత్ తరపున బయట దందాలు నిర్వహించారు. వీళ్ళిద్దరికి ఏదో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ చర్చ అంతా ఉంది కదా. ఇప్పుడు అరుణ కూడా అరెస్ట్ అయింది. ఎందుకు? ఒక రియల్టర్ బిల్డర్ ని బెదిరించినందుకు గాను ఆమె అరెస్ట్ అయింది. సొంత ఫ్లాట్ అంటే ఆమె రెంట్కుండే ఫ్లాట్ సొంత ఓనర్ నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేసినందుకు గాను ఆమెను ఇప్పుడు అదుపులో తీసుకున్నారు పోలీసుల ఆరోపణల మీద. జైల్లో ఉంది ఆవిడ కూడా. అయితే అరుణ సంబంధించిన మనుషులు, శ్రీకాంత్ సంబంధించిన మనుషులుగా వీరు తెలుస్తా ఉంది. మరి నువ్వు అనొచ్చు, అదేందన్నా శ్రీకాంత్కి పేరోరు రావడానికి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లెటర్ ఇచ్చాడు కదా అని నువ్వు అనొచ్చు. లాజిక్ అది. నిజంగా ఇతనికి ఎవరు శ్రీకాంత్కు పేరోలు కావాలని కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీల్ కుమార్ లెటర్ ఇచ్చారు. అదే చాలా తిరిగి ప్లాన్ చేశారు చూడు, చాలా తిరిగి ప్లాన్ చేశారు. ఎప్పుడైనా సరే ఈ వీడియో బయటికి రావచ్చు అని చెప్పేసి అరుణకు సంబంధించినటువంటి మనుషులు కొంతమంది కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి దగ్గరికి పోయి, లేదా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పేదాని ప్రకారం అయితే ఈ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ వచ్చి అడిగాడు, రిక్వెస్ట్ చేశాడట, అయ్యా మా ఊడు జైల్లో ఎన్నాళ్ళ నుంచి ముగుతున్నాడు, ఏదో ఇంట్లో ఏదో కారణం చెప్తారు కదా, కారణం చెప్పి కొద్దిగా పేరోలు ఇప్పించండి అయ్యా అంటే, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు సహజంగా ఒకళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు రికమెండేషన్ లెటర్ ఇస్తూ ఉంటారు. అతనికి శ్రీకాంత్ గురించి అంత బాగా తెలియదేమో, ఒకవేళ తెలిసినా ఏమలే ఎప్పుడో 2010లో చేసి నేరం కదా, అంత కోపాలు ఉండవు కదా, కాబట్టి ఇచ్చి ఉండొచ్చు, చూసి ఉన్నట్టుగా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. అందులో గూడూరు అంటే ఇదంటే ఉంటుంది, ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు, అయ్యా మీరు కూడా ఇస్తే వస్తాయా అంటే ఇస్తారు సహజంగా. సో వీళ్ళిద్దరూ లెటర్లు ఇవ్వటం. అయితే ఇంకో విషయం చెప్పాలి, వీళ్ళు లెటర్లు ఇవ్వటం వల్ల శ్రీకాంత్ పేరు రాలే. మళ్ళా వీళ్ళు లెటర్ ఇచ్చిన మాట వాస్తవం, జూన్ 1వ తారీఖు ఇదే సంవత్సరం ఇచ్చారు. అయితే దీన్ని హోంమంత్రి అనిత గారు కూడా ఓకే చేసి ఎగ్జామిన్ చేయని హోంశాఖ సెక్రటరీకి ఆ లెటర్ పంపించారు. హోంశాఖ సెక్రటరీ ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేయడం అంటే ఏంటి, ఆ జిల్లాల ఎస్పీలకు పంపించి, అంటే నెల్లూరు జిల్లా ఎస్పీకి, తిరుపతి జిల్లా ఎస్పీకి పంపించి, నా దగ్గరకు ఒక రికమెండేషన్ వచ్చింది, శ్రీకాంత్ అనేటువంటి ఒక ఖైదీ నెల్లూరు జిల్లా ఎవరైతే జీవిత ఖైదీ అనుభవిస్తున్నారో అతన్ని విడుదల పేరోల మీద విడుదల చేయడం అంటే పూర్తిగా విడుదల చేయడం కాదు, పేరోలు ఇవ్వాలి. అంటే పేరోలు అంటే అర్థం ఏంటంటే కొన్నాళ్ళ పాటు, కొన్ని రోజుల పాటు బయట తిరగటానికి ఉన్న వెసులుబాటు, జైల్లో ఖైదీగా అనుభవిస్తున్న వాళ్ళకి ఒక వెసులుబాటు, ఏదైనా కారణం రీత్యా, అది హెల్త్ కావచ్చు, ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏదో చూపించేసి కొన్నాళ్ళ పాటు వెసులుబాటు ఇస్తారు. అది కూడా వాళ్ళకి మంచి క్రమశిక్షణ ఉంటేనే ఇస్తారు, వాళ్ళకి మంచి నడవడిక ఉంటేనే ఇస్తారు. బయటికి పోయి నేరాలు చేయరనుకుంటేనే ఇస్తారు. కానీ ఇతనికి ఉంది ఏంది, బయటికి పోయి నేరాలు చేస్తాడు. గతంలో బయటకు వచ్చి తిరుపతి రెయ్యి ఆసుపత్రిలో దందాలు చేశాడు ఈ అరుణ, ఈ శ్రీకాంత్ కలిసి. ఇలాంటి నేర చరిత్ర ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లా ఎస్పీనో తిరుపతి జిల్లా ఎస్పీ ఇతనికి ఇవ్వద్దు, ఇతను బయటకు వచ్చి గతంలో దందాలు చేశాడు, జైలు నుంచి పారిపోయిన హిస్టరీ కూడా ఇతనికి ఉంది, కాబట్టి ఇతనికి ఇవ్వద్దు అని చెప్పేసి పంపించారు. సరే హోంశాఖ సెక్రటరీ ఈ రికమెండేషన్స్ అన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత కూడా జూలై 30వ తారీఖు శ్రీకాంత్ పేరోలు వచ్చింది. సరే పేరోలు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు ఎవరు అరుణను అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. అరుణ ఎట్టా చక్రం చెప్పింది, అరుణ వెనకాల ఉన్నటువంటి ఐపీఎస్ ఎవరు, ఇదంతా తెలిసింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో అరుణ మొబైల్ నుంచే బయటకు వచ్చిందా కూడా చూడాలి. ఇప్పుడు అరుణ మొబైల్ ని పోలీసులు ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. అవును, ఎగ్జామిన్ చేస్తున్నారు కాబట్టి అలానే బయటకు వచ్చిందా లేదు చూడాలి. ఇక్కడ చాలా క్లియర్ గా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని చంపేయాలని అనుకున్నారు అనే మాట రాగానే సహజంగా ఎవరి మీద అనుమానం వస్తుంది, వైసీపీ మీద అనుమానం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం వస్తుంది, లేదా అనిల్ కుమార్ యాదవ్ మీద అనుమానం వస్తుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనుమానం వస్తుంది. వీళ్ళ మీద అనుమానం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీడియోలో వైరల్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శ్రీకాంత్ మనుషులు, అరుణ మనుషులు కాబట్టి ఈ అరుణకి, శ్రీకాంత్కి, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి? కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పేరోలు ఇచ్చినట్టుగా క్రియేట్ చేయాలి. అందుకని వీళ్ళని ఏం చేశారు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి దగ్గర పోయి కాలు పట్టుకుంటావు, గడ్డం పెట్టుకుంటావు, లెటర్ తెచ్చుకోపో అని చెప్పి పంపిస్తారు. ఎంత ప్లాంట్ చూడు, పంపిస్తారు. ఈ విషయాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్న విషయం వాళ్ళకి తెలుసు, పంపిస్తారు. ఆడేదేం చేస్తాడు, మంచి మహారాజు కదా, మంచి పేరు ఉన్నాడు కదా, ఎప్పటి నుంచో ఎమ్మెల్యే విద్యాదశ నుంచి అతను రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి జరిగింది కదా అని ఇస్తాడు. కానీ అది చివరికి నాకే మెడగా చుట్టుకుంటది, నన్నే ఇబ్బంది పెట్టేది, దాని వెనకాల కుట్రలు ఉన్నాయి అన్న విషయాన్ని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు కదా. కానీ ఇవాళ బయటకు వచ్చింది.
చాలా ప్లాన్డ్ గా. Hmm. మళ్ళీ చెప్తున్నా అండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైసీపీ పగబట్టుంది. వైసీపీ క్యాడర్ను తీసుకెళ్లాడు, వైసీపీ లీడర్ను తీసుకెళ్లాడు, వైసీపీని బదనాం చేశాడు. ఇతను వేమిరెడ్డి వీళ్ళు పోవటం వల్ల రెడ్డి ఓటు బ్యాంకు కూడా వైసీపీకి మిస్ అయింది. కొంతమంది రెడ్డిస్ వైసీపీని వదిలి వెళ్ళటం వల్ల మొన్నటి ఎన్నికల్లో రెడ్డి ఓటు బ్యాంక్ కూడా వైసీపీకి పర్లేదు. ప్రధానంగా నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీ కంచుకోట. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వచ్చాయి. కానీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలే. కారణం ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి అదే జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆనం కావచ్చు, కోటమిరెడ్డి కావచ్చు. వీళ్ళు చాలా ప్రభావితం చూపించేటువంటి వ్యక్తులు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రభావం చూపించేటువంటి వ్యక్తే. వీళ్ళందరూ కూడా ఈ పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారో నెల్లూరు జిల్లా కోట బద్దలైపోయింది. నెల్లూరు జిల్లా వైసీపీ కోట బద్దలైపోయింది. నిజానికి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫలితాలు రాలేదు. కాబట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పీకల్లోతు కోపంతో వైసీపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆ జిల్లాకు సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పీకల్లోతు కోపంతో ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్కే పీకల్లోతు కోపం ఉంది. అయితే ఇప్పుడు అరుణకి సంబంధించిన విషయాల్లో కూడా మొన్న కూడా అరుణ ప్రెస్ మీట్ పెట్టింది. ఒక మాజీ మంత్రి కొడుకు నేను 11 లక్షలు ఇచ్చాను అని, ఏదో శ్రీకాంత్ పేరోల వ్యవహారం మీద. అంటే ఏ మాజీ మంత్రితో అరుణ మంచి సంబంధాలు మెయింటైన్ చేసింది, ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరో తెలిస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద హత్యాయత్నానికి ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్లియర్గా వైసీపీ ప్లాన్ బట్టబయలైపోయింది ఒకే ఒక్క వీడియోతో. ఎవడైతే పోలీసులు కూడా ఈ సమాచారం తెలుసని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తాం. కాబట్టి పోలీసులు మరి జాగ్రత్త వహించాలి. ఎమ్మెల్యే అతను, గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి అతని విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ప్రభుత్వం మారినా ఎమ్మెల్యే మారలా. సో ఇది కట్టకర్ దగ్గర అనాలిసిస్. మరి కోటమిరెడ్డిపై హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.